హలో గైస్, వెల్కమ్ టు SatyaTechX అండ్ దిస్ ఇస్ సత్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ అసలు .NET అంటే ఏంటి, .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, .NET కోర్ అంటే ఏంటి, అసలు .NET ఫ్రేమ్వర్క్కి .NET కోర్కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మనం .NET ఎందుకు వాడుతున్నాం, ఏ ప్లేసెస్లో వాడతాం, అసలు .NETని మనం తీసుకొచ్చి అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, అలాంటివన్నీ టాపిక్స్తో పాటు దానికి రిక్వైర్మెంట్ అయిన ప్రీరిక్విజిట్ అయిన విజువల్ స్టూడియో 2022 ఇన్స్టలేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికి ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ వాడతాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, దాని ప్రొసీజర్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా. దాని తర్వాత నెక్స్ట్ సెషన్స్లో మనం .NETకి సంబంధించి C# అనే లాంగ్వేజ్ వాడతాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ .NET. అసలు .NET అంటే .NET ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద .NET. బట్ ఇందులో మనకి .NET గురించి ఏంటంటే ఇన్ డీటెయిల్గా .NET అనేది ఓపెన్ సోర్స్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ ఉన్న ప్యాకేజ్ అండ్ ఫ్రేమ్వర్క్. ఇది బిల్ట్ బై మైక్రోసాఫ్ట్. మనకి అది మైక్రోసాఫ్ట్ తయారు చేసి ఓపెన్ సోర్స్గా మనకి అవైలబుల్గా ఇచ్చారు. దాని నుంచి మనం డైరెక్ట్గా ఏదైనా అప్లికేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. విత్ దిస్ .NET వీఆర్ ఏబుల్ టు క్రియేట్ విండోస్ అప్లికేషన్స్ చేయొచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయొచ్చు. .NET కోర్ ఏదైతే ఉందో, మేజర్గా డిఫరెన్సెస్ మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో .NET ఫ్రేమ్వర్క్ అండ్ .NET కోర్కి, మనకి .NET ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఓన్లీ విండోస్ అప్లికేషన్స్ అండ్ ఫార్మ్స్ రిలేటెడ్ ASP.NET కోర్కి సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయగలం మనం. వేరేస్ .NET కోర్కి వస్తే మనం మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, అండ్ ఇట్స్ మేజర్లీ యూజ్డ్ ఫర్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ మోడర్న్ అప్లికేషన్స్. .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఓన్లీ టు విండోస్ అండ్ డెస్క్టాప్ స్టాండర్డ్ వన్స్ విచ్ ఈజ్ ఓల్డర్ ఫార్మాట్. మనకి .NET కోర్లో లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 6.0 మనం వాడేది .NET కోర్, అండ్ ప్రీవియస్లీ ఇట్ వాజ్ హ్యావింగ్ 5.0, 4.0, 3.1 అండ్ 3.0. There are older versions. Currently the latest .NET core version is 6.0 which everyone is been using or migrating. మనకి నెక్స్ట్ మేజర్ ఫంక్షనాలిటీ డిఫరెన్సెస్ మన అప్లికేషన్స్ వైజ్ వచ్చేసరికి .NET ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటో తెలుసు, బట్ ఏ టైంలో ఏది వాడతాం. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాజెక్ట్, మన ప్రాజెక్ట్కి కనుక మనకి మేజర్ రిక్వైర్మెంట్ ఉంది, నా ప్రాజెక్ట్ అన్ని అక్రాస్ ప్లాట్ఫామ్స్లో సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం .NET కోర్ ప్రిఫర్ చేస్తాం. బికాస్ .NET కోర్ సపోర్ట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ విచ్ విల్ బీ లైక్ మనకి ఒక కోడ్ రాసుకుంటే అది మనం విండోస్లో బిల్డ్ చేయొచ్చు, లైనెక్స్లో బిల్డ్ చేసుకోవచ్చు, మ్యాక్లో బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ మొబైల్కి కూడా చేసుకోవచ్చు. అదే .NET ఫ్రేమ్వర్క్ వస్తే ఇట్స్ ఓన్లీ సపోర్ట్స్ విండోస్ ఫార్మాట్, విండోస్ డెస్క్టాప్ అప్లికేషన్. నెక్స్ట్ .NET కోర్లో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు హై అప్లికేషన్ రాస్తున్నావు, చాలా పెద్దది పర్ఫార్మెంట్ ఉండాలి, అలాంటి టైమ్స్లో మనకి మైక్రో సర్వీసెస్ అనే లేటెస్ట్ కాన్సెప్ట్ ఉంది. సో మనకి మైక్రో సర్వీసెస్ కింద మన ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యి మన ప్రాజెక్ట్స్ని మోర్ సింగిల్టన్ క్లాసెస్ కింద కానీ విడగొట్టి మనం మైక్రో సర్వీసెస్ని, మైక్రో ఫీచర్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు .NET కోర్ వాడాలి. బికాస్ .NET కోర్ సపోర్ట్స్ మైక్రో సర్వీసెస్ యాజ్ వెల్. మనకి .NET ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి మైక్రో సర్వీసెస్ కాదు, ఇట్స్ అ స్టాండ్ అలోన్ విండోస్ ఫార్మ్స్ ఆర్ ASP.NET కోర్ ఆర్ మనం జస్ట్ ఫామ్ రిలేటెడ్ అప్లికేషన్స్ రాసుకోవడానికి .NET ఫ్రేమ్వర్క్ ఆర్ కన్సోల్ అప్లికేషన్స్ రాసుకోవాలన్నా .NET ఫ్రేమ్వర్క్ వాడుకోవచ్చు, లేదా చిన్న చిన్న షెడ్యూల్డ్ సర్వీసెస్ కింద కానీ ఇలాంటి వాటి కోసం మనం .NET ఫ్రేమ్వర్క్ వాడచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ యాజ్ అ కంప్లీట్ MVC, మనకి మోడల్ వ్యూ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ ద్వారా కానీ, లేదా మనకి కంప్లీట్ రియాక్ట్ అప్లికేషన్ కానీ, ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, లేటెస్ట్ VR యాప్స్ కానీ, ఇలాంటి గేమింగ్ యాప్స్ కానీ, ఇలాంటివి ఏది కావాలన్నా మనం .NET కోర్ ప్రిఫర్ చేస్తాం. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద .NET ఫ్రేమ్వర్క్ అండ్ .NET కోర్. మనం ఏది ఎప్పుడు చూస్ చేసుకోవాలనేది కూడా ఇదే, మనకి ఉన్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బట్టి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ కనుక ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ నీడ్స్ టు బి పర్ఫార్మెంట్ అయితే మనం .NET కోర్కి వెళ్తాం. లేదు నా ప్రాజెక్ట్ ఆల్రెడీ రాసేసి ఉంది, దాన్ని జస్ట్ చేంజ్ చేసుకోవాలి, కొంచెం చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ చేంజ్ చేస్తే చాలు అనుకున్నప్పుడు .NET ఫ్రేమ్వర్క్లోకి వెళ్తాం. ఇఫ్ ఇట్ ఈస్ బీన్ సేమ్. మనకు అలా కాదు అంటే మనకి ఆ .NET ఫ్రేమ్వర్క్ని కూడా మైగ్రేట్ చేయాలంటే మనకి మైగ్రేషన్స్ ఉన్నాయి, మైగ్రేషన్స్ ద్వారా మనం మైగ్రేట్ అవ్వచ్చు ఫ్రమ్ .NET ఫ్రేమ్వర్క్ టు .NET కోర్ ఆల్సో. కానీ అది ఎక్కువ టైం పడుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ .NET కోర్. మనకి మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి .NETని మనం ఎందుకు వాడుతున్నాం .NET ఫ్రేమ్వర్క్ని అంటే, ఇట్స్ ఓపెన్ సోర్స్ లైబ్రరీస్, లైక్ మోస్ట్ మనకి హెవీ నెంబర్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అవైలబుల్ త్రూ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ఇన్బిల్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ సపోర్ట్స్ మైక్రో సర్వీసెస్ ఇన్బిల్ట్ ఫీచర్స్, అండ్ మనకి ఇందులోనే విజువల్ స్టూడియో సపోర్ట్ ఏదైతే ఉందో, మనం హైలీ మొత్తం కంప్లీట్ లైక్ మనం ఒక అప్లికేషన్ తయారు చేసి దాన్ని బిల్డ్ చేయడం నుంచి పబ్లిష్ చేయడం వరకు మొత్తం మనం విజువల్ స్టూడియో నుంచే డైరెక్ట్ ఆపరేట్ చేయొచ్చు.
మనం ఇక్కడ నుంచి క్లౌడ్ అప్లికేషన్స్ హోస్ట్ చేయాలన్నా కూడా విజువల్ స్టూడియో నుంచే చేయొచ్చు. ప్రీవియస్గా ఏంటంటే మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేసి దాన్ని బిల్డ్ చేసి దాని ప్యాకేజ్ని ఫామ్ చేసి దాన్ని మనం వేరే పైప్లైన్స్ ద్వారా ఎక్స్టర్నల్గా ఎజ్యూర్లోకి కానీ వేరే క్లౌడ్ సర్వీసెస్లోకి కానీ పుష్ చేస్తాం. వేరేస్ విజువల్ స్టూడియో ఏదైతే మనం టూల్ వాడతామో ఈ మొత్తం .NET కోసం, ఆ టూల్కి ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంది మనకి. ఏది మన ప్యాకేజ్ ఇందులోనే బిల్డ్ చేయొచ్చు, ఇందులోనే ప్యాకేజింగ్ చేయొచ్చు. దీని నుంచే మన క్లౌడ్ హోస్టెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దానికి లింక్ చేసి దాంట్లోకి పబ్లిష్ కూడా చేయొచ్చు. దట్స్ వన్ ఆఫ్ అవర్ మేజర్ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం అసలు .NET విజువల్ స్టూడియో 2022 ఇన్స్టలేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలా చేస్తాం ఇన్స్టలేషన్ అంటే, మనకి ఇన్స్టలేషన్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్. మనకి ఆ 3 ఏంటంటే, విజువల్ స్టూడియోలో మనకి లైసెన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి, ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. లైసెన్స్డ్ వర్షన్ వచ్చేసరికి ప్రొఫెషనల్ అండ్ ఎంటర్ప్రైజ్, ఫ్రీ వర్షన్ వచ్చేసరికి కమ్యూనిటీ. సో ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు విజువల్ స్టూడియో 2022 డౌన్లోడ్, ఇది మనం చెప్పుకునేది ఓన్లీ ఫర్ బిగినర్స్, బికాజ్ వాళ్ళకి ఇంకా ఏమీ అంతగా .NET గురించి తెలియదు కాబట్టి మనం బిగినర్స్ గురించి థియరిటికల్గా మాట్లాడుకుంటున్నాం. ప్రతిదీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇది ఇంకా స్పీడ్ చేస్తాం, కొంచెం మొత్తం ప్రాక్టికల్గా మారుతుంది ఫ్రమ్ ఎ థియరిటికల్ వే. సో ఇక్కడి నుంచి మనం చూసుకుంటే విజువల్ స్టూడియో డౌన్లోడ్ 2022కి మనకి 3 వర్షన్స్ ఉన్నాయి, విచ్ ఐ వాస్ టెల్లింగ్ ప్రీవియర్లీ. మనకి 3 ఏంటంటే ఎంటర్ప్రైజ్, ప్రొఫెషనల్, కమ్యూనిటీ. ఇందులో ఎంటర్ప్రైజ్, ప్రొఫెషనల్ ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ అ ఫ్రీ ట్రయల్ వన్స్. ఈ రెండు కూడా మనం పెయిడ్ వర్షన్స్, మనం డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. కానీ దానివల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కమ్యూనిటీ మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు లేదా కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ హూ ఎవర్ ఈజ్ జస్ట్ ఇన్ ఎ లెర్నింగ్ స్టేజ్, వాళ్ళ కోసం అయితే నేను కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తాను. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. మనం జస్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఇట్ విల్ డౌన్లోడ్ యూ ద .NET. మనకి కమ్యూనిటీ వర్షన్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఒక డౌన్లోడబుల్ వచ్చింది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టాల్, కంటిన్యూ చేయండి. ఇది మనకి బేసిక్గా వెన్ వీఆర్ స్టార్టింగ్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మనకి ఏమవుతుందంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని చెక్ చేసుకునేది మనకి నెక్స్ట్ ఫేజ్ చూపిస్తుంది. ఇందులో మేజర్ మనకి ఇక్కడ మీకు ఏ ప్రాజెక్ట్స్కి అయితే సపోర్ట్ కావాలో ఆ అన్ని ప్రాజెక్ట్స్ని మీరు క్లిక్ చేసుకోవాలి. సో దట్ అన్నిటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ని మీ విజువల్ స్టూడియో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, దానికి సంబంధించిన ప్యాకేజెస్ లైక్ దిస్. మనకి ఇప్పుడు పైథాన్ డెవలప్మెంట్ వద్దు అనుకుంటే మీరు దీన్ని అన్చెక్ చేసుకోవచ్చు. బట్ మీరు కావాలి నాకు ఫ్యూచర్లో దీనివల్ల యూజ్ ఉంది ఈ అన్ని ప్యాకేజెస్ని అనుకుంటే మీరు ఈ Node.js డెవలప్మెంట్ కావాలి, .NET డెస్క్టాప్ అప్లికేషన్స్, మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ ప్రాజెక్ట్స్లో మీరు ఏదైతే వాడదాం అనుకుంటున్నారో దాన్ని మీరు క్లిక్ చేసుకుని నెక్స్ట్ కొడితే మీకు ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. నేను మొత్తం అన్ని మార్క్ చేస్తున్నా ఫర్ జస్ట్ సేక్. యూ కెన్ ఓన్లీ మార్క్ వాట్ ఎవర్ రిక్వైర్. మనకి ఏది కావాలో దాన్ని మార్క్ చేసుకోవచ్చు, మిగిలిన అన్ని వదిలేయచ్చు. నేనైతే అన్నీ మార్క్ చేసి ఇన్స్టాల్ కొడుతున్నాను. ఇట్ విల్ టేక్ 22 GB. ఇది అప్రాక్సిమేట్గా ఒక 5 GB ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎక్కువ టైం పడుతుంది ఇన్స్టలేషన్. ఇది 6 GB ఉంది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో. సో మనకి ఇది ఇన్స్టాల్ అవ్వడానికి టైం పడుతుంది. జస్ట్ కీప్ ఆన్ వెయిటింగ్. వన్స్ ఇట్స్ గెట్ ఇన్స్టాల్డ్ ఇట్ విల్ బీ లైక్, మనకి ఇందులో ప్యాకేజెస్ ఉన్నాయి చూసారా, 739 ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటుంది, ఇన్స్టాల్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన మొత్తం వర్షన్ని రెడీ చేసి మీకు ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అనే ఒక పాపప్ వస్తుంది. ఒక్కసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకుని మీరు విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకుని లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద విజువల్ స్టూడియో కోడ్స్. లైక్ మన విజువల్ స్టూడియోలో ప్రాజెక్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి ఏ ప్రాజెక్ట్స్ వాడచ్చు, ఆ ప్రాజెక్ట్స్ దేనికి వాడతాం, ఏ కేసెస్లో ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం అనేది కూడా మాట్లాడుకుందాం మనం నెక్స్ట్. క్యాచ్ యూ సూన్. ఇఫ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్.